హాయ్ ఎవ్రీవన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌట్ అండ్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి. ఇక్కడ మినిమం 10th క్లాస్ ఎవరైతే క్వాలిఫికేషన్తో ఉన్నారో లేదా ఐటీఐ లేదా మీరు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్తో ఈ క్వాలిఫికేషన్స్లో మీరు ఎవరైతే ఉన్నారో మీరు ఈ గ్రూప్ డి నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు పూర్తి సమాచారం నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే మీకు చెప్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఇక్కడ టోటల్ 1642 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ అన్రిజర్వ్డ్లో 710 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఎస్సీ కేటగిరీలో 235, అలాగే ఎస్టీ కేటగిరీలో 144, అలాగే ఓబీసీలో 415 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూఎస్లో 136. ఇక్కడ ఆల్ కేటగిరీస్ కలిపి 1642 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకసారి ఇది చూసుకోండి మీరు. ఎక్స్ సర్వీస్మెన్కి ఇక్కడ 327 పోస్టులు అయితే ఉన్నాయి. కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్కి ఇక్కడ 327 పోస్టులు అయితే ఉన్నాయి. విజువల్లీ ఇంపైర్డ్ క్యాండిడేట్స్కి ఇక్కడ 14 పోస్టులు అయితే ఉన్నాయి. లోకోమోటార్స్ డిజాబిలిటీస్కి ఇక్కడ టోటల్ 14 పోస్టులు అయితే ఉన్నాయి. హియరింగ్ ఇంపైర్డ్ వాళ్ళకి ఇక్కడ 20 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మల్టిపుల్ డిజాబిలిటీస్కి ఇక్కడ 6 పోస్టులు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ బ్యాక్లాగ్ హియరింగ్ ఇంపైర్డ్ క్యాండిడేట్స్కి ఇక్కడ 2 పోస్టులు అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ డిజాబిలిటీస్లో కేటగిరీ వైజ్ ఇక్కడ వేకెన్సీస్ లిస్ట్ ఇది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. అప్లికేషన్స్ అనేది మీరు జనవరి 23వ తారీఖు నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మీరు ఫిబ్రవరి 22వ తారీఖు వరకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు అప్లై చేసుకున్న తర్వాత ఇన్ కేస్ ఏమైనా కరెక్షన్స్ ఉంటే మాత్రం మీరు ఫిబ్రవరి 25వ తారీఖు నుండి మార్చ్ 6వ తారీఖు వరకు మీరు ఈ డేట్స్లో అయితే మీరు మళ్ళీ కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ పోస్టులకి ఏజ్ లిమిట్ చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ అయితే ఉండాలి. అంటే మీరు ఇక్కడ 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం చూసుకుంటే యాక్చువల్గా 33 సంవత్సరాల వరకే అప్లై అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కోవిడ్-19 పాండమిక్ వల్ల ఇక్కడ 3 ఇయర్స్ అయితే ఎక్స్టెండ్ అయితే చేశారు. అంటే ఇక్కడ 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం చూసుకుంటే ఇక్కడ 36 ఇయర్స్ వరకు కూడా మీరు ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కమ్యూనిటీ వైజ్ ఏజ్లో రిలాక్సేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓబీసీ నాన్ క్రిమి లేయర్ క్యాండిడేట్స్కి ఇక్కడ 3 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్మెన్స్కి ఇక్కడ అన్రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఓబీసీ నాన్ క్రిమి లేయర్ క్యాండిడేట్స్కి ఇక్కడ 6 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇచ్చారు. ఒకసారి అయితే చూసుకోండి మీరు. అలాగే ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్లో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 8 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇక్కడ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీస్లో ఇక్కడ కేటగిరీ వైజ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ అలాగే ఈడబ్ల్యూఎస్లో 10 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 13 ఇయర్స్ వరకు, అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 15 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఏజ్లో రిలాక్సేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అయితే చూసుకోండి. అయితే ఇందులో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మీకు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ డీవీ ఉంటుంది. లాస్ట్కి 4th స్టేజ్ వచ్చేసి మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. టోటల్ ఈ 4 స్టెప్స్లో మీకు ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. అయితే మీకు ఫస్ట్ స్టెప్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సిబిటీ మోడ్లో అయితే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. టోటల్ ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకుంటే 90 మినిట్స్ అయితే ఉంటుంది మీకు ఎగ్జామ్ వచ్చేసి. అయితే ఇక్కడ దీంట్లో జనరల్ సైన్స్లో మీకు 25 క్వశ్చన్లు అయితే వస్తాయి. అలాగే మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్లు, అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. అలాగే జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి మీకు 20 క్వశ్చన్లు అయితే వస్తాయి. ఇలా మీకు టోటల్ 100 క్వశ్చన్స్కి అయితే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఇది సిబిటీ మోడ్లో అయితే మీకు కండక్ట్ చేస్తారు. అలాగే ఇక్కడ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అటువంటి వారికి ఇక్కడ 120 మినిట్స్ అయితే ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఒకసారి చూసుకోండి. ఈ సిబిటీ మోడ్లో మీకు నెగిటివ్ మార్క్స్ అయితే ఉంటాయి. 1/3 మార్క్స్ అయితే మీకు డిడక్ట్ అయితే అవుతాయి. ఒకసారి చూసుకోండి. అలాగే ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ పర్సంటేజ్ చూసుకుంటే
అన్రిజర్వ్డ్లో 40% అయితే మీకు రావాల్సి ఉంటుంది. అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 40%, అలాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి 30% అయితే రావాల్సి ఉంటుంది మినిమం పర్సంటేజ్ అనేది. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్కి 30%, అలాగే ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీకు 30% అయితే ఇక్కడ రావాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా అయితే ఉంటుంది కేటగిరీ వైజ్గా చూసుకుంటే. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. సిబిటి మోడ్ మీకు ఫస్ట్ లెవెల్లో అయితే ఉంటుంది. మీకు సెకండ్ లెవెల్ వచ్చేసి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది. అయితే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఎవరికి ఉంటుందంటే సిబిటి మోడ్లో కమ్యూనిటీ వైజ్గా ఇక్కడ ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి 3 times మెంబర్స్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే దీంట్లో మేల్ క్యాండిడేట్స్కి ఇక్కడ మీరు 35 kgల బరువును 100 మీటర్ల దూరం 2 నిమిషాలు అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అది కూడా మీకు ఒకే ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. అది కూడా మీరు కింద అయితే పడకుండా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే మీరు చూసుకోండి. అలాగే ఇక్కడ మీరు 4 నిమిషాల 15 సెకండ్లలో మీరు 1000 మీటర్లు పరిగెత్తాల్సి ఉంటుంది. అది కూడా ఒకసారి మీరు చూసుకోండి. అది కూడా మీకు ఒక ఛాన్స్ మాత్రమే ఉంటుంది. అలాగే ఇక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్కి మీరు 20 kgల బరువును 100 మీటర్ల దూరం 2 నిమిషాలు అయితే మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు కూడా ఒకే ఒక ఛాన్స్ అయితే ఉంటుంది. అది కూడా మీరు కింద పడకుండా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు 5 నిమిషాల 40 సెకండ్లలో ఒకే ఛాన్స్లో మీరు 1000 మీటర్లు అయితే పరిగెత్తాల్సి ఉంటుంది. మీకు ఈ విధంగా అయితే ఉంటుంది ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే పెట్టండి, నేను మీకు అక్కడ తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. అయితే మీకు ఈ పోస్టులకి క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమం 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి, లేదా మీరు ఐటీఐ అయినా పాస్ అయి ఉండాలి, లేదా మీరు నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అయినా మీరు చేసి ఉండాలి. ఈ మూడిట్లో ఏ క్వాలిఫికేషన్లో మీరు ఉన్నా కానీ మీరు ఈ పోస్టులకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. మినిమం 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మీ ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి తప్పకుండా అయితే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీజు చూసుకుంటే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఫర్ ద ఫీ కన్సెషన్ కేటగిరీస్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఫీ కన్సెషన్ కేటగిరీస్కి కాకుండా రిమైనింగ్ కేటగిరీస్కి ఇక్కడ 500 రూపీస్ అయితే ఉంటుంది. ఈ 500లో మీకు 400 అయితే రీఫండ్ అయితే అవుతుంది. అలాగే పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజాబిలిటీస్ క్యాండిడేట్స్కి, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి, అలాగే ట్రాన్స్జెండర్స్కి, అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్కి, అలాగే ఎస్సీ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీస్కి, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇక్కడ 250 రూపీస్ అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు అనేది. ఇక్కడ ఈ 250 రూపీస్ కూడా మీకు రీఫండ్ అయితే అవుతుంది. ఒకసారి అయితే చూసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు అనేది మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి.